Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఈ ఫోటో అండ్ ఈ విజువల్ మీరు ఏదైతే చూస్తున్నారో నిన్న కీసర దగ్గర జరిగినటువంటి సంఘటన. యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈయన పేరు వచ్చి ప్రవీణ్, అట్లాగే ఈమె పేరు వచ్చి శ్వేత. వీళ్ళు 4 నెలల క్రితం మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ శ్వేత తల్లిదండ్రులకు ఈ మ్యారేజ్ నచ్చలేదు. అందుకని ఇక్కడ మీరు చూస్తోంది ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న జరిగినటువంటి సంఘటన. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది, ఏంటి ఇంత దారుణంగా ఈ దాడి చేయడానికి కారణం ఏంటి? మేడం, నేను 4 months బ్యాక్ పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకుని సికింద్రాబాద్ లో ఉంటున్నాం. ఇట్లా లొల్లిలు అవుతున్నాయని కంప్లైంట్ కూడా 3-4 times ఇచ్చినాం మేడం. రెస్పాన్స్ లేదు. అయితే మేము అక్కడ జాబ్ చేసుకుంటున్నాం. ఫీవర్ వచ్చినా ఇంటికి వచ్చినాం మేడం. 1 week అవుతుంది మేడం. ఇంటికి వచ్చి ఫీవర్ వచ్చినాం. నిన్న మొన్న వచ్చి కొట్టినారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా వచ్చి కొట్టినారు. కొట్టినారు మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొట్టినారు, మళ్ళీ ఆడ కంప్లైంట్ ఇచ్చినారు మేడం. అయితే మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. పొద్దున ఎంక్వైరీకి వస్తా అని చెప్పినారు పోలీస్ సార్ వాళ్ళు కూడా. 11 o'clock అట్లా వస్తా అని చెప్పినారు. వీళ్ళు పొద్దున 3:34 నుంచి కార్లో తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు డోర్ తీస్తారు, ఎప్పుడు తీసుకోదామని. 8 o'clock వచ్చినారు మేడం. 8 o'clock వచ్చి అన్నని దారిని బయట ఉంటే కొట్టి డోర్లు వలగొట్టుకొని కళ్ళల కారం పోసి చాకుతో పోసి కటింగ్ల టెస్టర్లతోటి కట్టెలతోటి రాళ్ళతోటి ఇంకా అన్నిటి టేబుళ్ళు మమ్మీని మా భార్యని అన్నని డాడీని నన్ను మొత్తం ఏడికాడికి పొట్టు కొట్టి మా భార్యను తోలుకుపోయినాను మేడం. పొద్దుగాల 8 o'clock పోయిందంటే ఇంతవరకు 7 కూడా తెలియదు మేడం. పోలీసు వాళ్ళని ఆడితే పోలీసు వాళ్ళు ఇప్పటికీ 100-200 ఫోన్లు చేసినా కానీ ఇంతవరకు రెస్పాన్స్ కూడా అవుతలేదు మేడం. లిఫ్ట్ కూడా చేస్తలేదు మేడం. అవునా? ఇప్పుడు ఈ దాడి అనేది అంటే గతంలో కూడా జరిగిందా ఇట్లా? గతంలో ఏం జరగలేదు మేడం. ఇదే ఫస్ట్ టైము. అది కూడా మీరు సేమ్ ఊరా? అసలు మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. అంటే శ్వేత కానీ మీరు కానీ ఎట్లా పరిచయం, ఎట్లా లవ్ అయింది, ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నారు, తర్వాత మ్యారేజ్ ఎప్పుడు జరిగింది ఒక్కసారి చెప్పగలుగుతారా? మా 8 years లవ్ మేడం. స్కూల్ చిన్నప్పటి నుంచి ఒక్కటే దగ్గర ఉంటామని లవ్. 8 years లవ్. మొన్న 4 months బ్యాక్ పెళ్లి చేసుకున్నాం మేడం. జూలై లెవెల్కి చేసుకొని ఇట్లా పేరెంట్స్ వల్ల మాకు బాధ అవుతుందని కంప్లైంట్ కూడా రాసిచ్చిన మేడం. మళ్ళీ మా పేరెంట్స్ ని కూడా కొట్టినారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి అట్లా మా వల్ల వాళ్ళని ఎందుకు కొడుతున్నారని మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు మేడం. మళ్ళీ మేము సికింద్రాబాద్ సైడ్ ఉన్నాం మేడం. ఫీవర్ వచ్చినాం అంతే. ఇటు వచ్చినందుకు ఇట్లా అయింది మేడం. తీసుకెళ్తాం. నేను వారిని చంపుతా, మా భార్యను చంపుతాడంట, నన్ను చంపుతాడంట మేడం. ఎవరు? శ్వేత వాళ్ళ డాడీ. నేను నా పైసలు అన్ని ఖర్చు పెట్టైనా సరే ఇద్దరిని చంపుతా. నేను జైలు పోతే ఒక 10 రోజులైనా ఉంటా. 10 రోజుల తర్వాత బయటకైనా వస్తా, కానీ చంపుతా. ఓకే. అంటే ఈ లవ్ 8 ఏళ్ళ లవ్ కదా. సో ఎప్పుడైనా మీ ఇద్దరు పేరెంట్స్ కి అంటే చెప్పిండ్రా, కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిర్రా? చేసినా మేడం. చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. వాడిని చేసుకుంటే చంపేస్తా అని చెప్పినారు. నువ్వు చచ్చిపోయినానే చచ్చిపో కానీ వాడిని అయితే చేసుకోక అని చెప్పినారు. నేను చచ్చిపోను, వానే చేసుకుంటా అని చెప్పింది మా భార్య. ఓకే. అసలు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు, అది అర్థమవుతోంది. మరి మీ ఇంట్లో? మా ఇంట్లో ఇష్టం ఉంది మేడం. ఓకే. మా ఇంట్లో ఇష్టం ఉంది. వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదనే ఇట్లా చేసినా మేడం. చంపుతా ఎట్లయినా. నిన్న కూడా చెప్పింది మేడం. తీసుకోవటప్పుడు కళ్ళలో కారం పోటీ, అరే నేను చంపుతా, నిన్ను కూడా చంపుతా, 2-3 రోజులలో నేను చంపుతా అని చెప్పేసి మేడం. ఓకే. అంటే ఎందుకు, మీరంటే ఎందుకు ఇష్టం లేదు మరి? అంటే కులాలు వేరేనా లేకపోతే ఏంటి, ఎందుకు? ఆస్తి లేదని మేడం. ఓకే. అదొకటేనా? ఒకటే మేడం. సేమ్ ఊరా? ఏ ఊరు ఇది? సేమ్ నర్సంపల్లి. నర్సంపల్లి. మీ ఇల్లు ప్లస్ శ్వేత వాళ్ళ ఇల్లు దగ్గరేనా? దగ్గర ఉంటుంది. ఓకే, దగ్గరనే ఉంటది. మీరు స్కూల్ నుంచి కూడా లవ్ చేసుకుంటున్నారు, అవునా? అవును మేడం. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇంత దారుణంగా కారం పొడి కొట్టి అసలు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ లేడీస్ కూడా వచ్చినట్టున్నారు. ఎవరెవరు వచ్చిండ్రండి? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ మేడం. ఓకే. ఎంతమంది వచ్చి ఉంటారు? 10 members దాకా వచ్చా మేడం. బయట వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బయట ఫ్రెండ్స్ వచ్చినారు మేడం. ఓకే. ఎవరెవరు పొద్దున 4 o'clock నుంచి తిరుగుతున్నారు ఇక్కడ ఇటు మా ఇంటి సైడ్. ఓకే.
వాళ్ళ ఫ్రెండ్స్ తిరుగుతున్నారు, డోర్ తీయంగానే అలా ఫోన్ చేసినారు, వీళ్ళు వచ్చినారు మేడం కార్ తీసుకొని. ఓకే, పొద్దున 8 గంటలకు జరిగింది అని అంటున్నారు. అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది చెప్పగలుగుతారా? అవును చెప్తా మేడం. చెప్పండి. పొద్దున 8 గంటలకు అన్న స్నానం చేసుకుందామని బయటికి వచ్చింది మేడం. డాడీ డోర్ తీసిండు, అన్న స్నానం చేసుకుందామని బయటకు వచ్చిండు. గేట్ తీయగానే గేట్ అనుకొని అన్న చెయ్యి ఇరగొట్టి కళ్ళ కారం పొడి కొట్టి అన్నని డాడీని కొట్టి డోర్ వలగొట్టుకొని ఇంట్లోకి వచ్చి మా కళ్ళ కారం పొడి వచ్చి టెస్టర్లతో కొడిచి చాట్లతోటి పోసి రాళ్ళతోటి టేబుల్లతోటి అమ్మని కొట్టి టిఆర్ఎస్ జెండాలు ఉంటాయి కదా మేడం, ఆ కండువాలతోటి శ్వేతకు తలకాయ నోట్లే చేతులకు కాళ్ళకు నోరికి కట్టి తీసుకెళ్ళిన మేడం. కడుపులో శ్వేతకు స్కూల్ ఎవరితో కొడితే నోట్లకి రక్తం వచ్చింది మేడం. అదేంటి వాళ్ళ అమ్మాయిని కొట్టినరా? కొట్టినారు మేడం, కొట్టుకోనే దొరికింది మేడం, వీడియోలు ఉంటుంది చూడండి మేడం. ఓ ఓకే. కాదు, కర్రలతోని దాడి చేస్తారు కదా, ఎవరాళ్ళు? వాళ్ళ రిలేటివ్స్ మేడం వాళ్ళు. అచ్చా ఓకే. లేడీస్ కూడా కనబడుతున్నారు అయితే, అందుకే అడిగా ఎవరు అని. శ్వేత వాళ్ళ అమ్మ కూడా ఉందా? శ్వేత వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఓకే, ఆమెని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నట్టున్నారు కదా? అవునవును మేడం, కొట్టుకుంటాం. ఆమె వెళ్ళానన్న ఇంట్లో జాక్కుంది మేడం, మంచం కింద జాక్కుంటే ఆడికి గుంజుకొచ్చినారు. నేను చంపుతా, నువ్వు బయటికి రా, నేను కార్లు ఇప్పుడు పక్క నేను ఎలా అయినా రేపైనా చంపుతా అని తోలుకెళ్ళాను మేడం. ఓకే. సో ఒకటేసారి ఇంత దాడి జరగడము అంటే ఎంత కోపం ఉండాలి అంటే, మీ మ్యారేజ్ అసలు ఇష్టమే లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. సో మీరు ఏడ మ్యారేజ్ చేసుకున్నారు? ఆర్య సమాజ్ మేడం. ఆర్య సమాజ్ ఎక్కడ? కాప్రాలో చేసుకున్నారు. ఓకే, మరి ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఇదంతా జరుగుతుందని మీరు అనుకోలేదా? నిజంగానే ఇట్లా దాడులు జరుగుతాయని అనుకోలేదా? అనుకోని బయట ఉన్నాం మేడం. ఏం జాబ్ చేస్తున్నారు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? డిఆర్డీఓలో జాబ్ చేస్తున్నారు. ఇద్దరా? తాను స్టడీ చేస్తుంది మేడం. ఏం చదువుతుంది శ్వేత? డిగ్రీ చదువుతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది మేడం. కంప్లీట్ అయిపోయింది. ఓకే. మరి అమ్మ చెప్పండి. 3 years బ్యాక్ మా తెలిసినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నోట్లే యాసిడ్ పినాయిలు కండ్ల కారం పొడి పోసి అట్లా కొట్టినారు మేడం. శ్వేతనా? మేడం. ఏంది అంత దారుణంగా? అవును మేడం. ఓకే, అంటే ఏంది, ఉట్టి ఆస్తి ఒక్కటేనా, లేకపోతే గతంలో మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఏంటిది? ఏం లేదు, ఆస్తి వల్లనే మేడం ఇదంతా. ఓకే, ఇది అడగచ్చో అడగరాదో తెలియదు కానీ, అంటే వాళ్ళకి ఏముంది, మీకేం లేదు? వాళ్ళకి ఏం కూడా లేదు, 1 acre ఉంది మేడం. ఓకే ఓకే. అచ్చా, ఇది సొంతిల్లేనా మీది? సొంతిల్లే మేడం. అచ్చా ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది? శ్వేత వాళ్ళు ఎంతమంది? శ్వేత వాళ్ళు 2 తమ్ముళ్ళు, బ్రదర్స్. 2 తమ్ముళ్ళు ఉన్నారు అంతే. అచ్చా ఓకే. మీరు అంటే మీకు తమ్ముడా అన్ననా? అన్న అక్క. అచ్చా ఓకే. మీరు చిన్న. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరెవరికో గాయాలైనట్టయితే స్పష్టంగా అర్థమవుతుందండి. ఎవరెవరికి గాయాలయ్యాయి? మీకు కూడా అయిందా? గాయాలయ్యాయా? అవునా? ఎక్కడ గాయమైంది? చెయ్యికి ఇంకా బ్యాక్ సైడ్ మేడం కోసినారు. అచ్చా ఓకే. ఇంకా మీ అన్న? గొంతుల కారం పొడి కోసి కొట్టినారు మేడం. ఓకే. అన్నని చెయ్యి ఇరగొట్టి కొట్టినారు మేడం. ఓకే. అమ్మ ఎట్లుంది? భయంకరంగా కొట్టినట్టున్నారు కదా? కొట్టినారు మేడం. స్కూల్ తోటి చేతికి కొడిచినారు, చేతికి నెత్తి మీద టేబుల్ ఎత్తేసింది పెద్దది. ఓకే. ఇది బయట మాత్రమే మనకు కనిపిస్తుందండి, అంటే కర్రతో దాడి చేసింది కనిపిస్తుంది. ఇది లోపల అయింది మేడం. లోపల అయింది. అచ్చా ఓకే. ఇప్పుడు ఎట్లుంది అమ్మ మరి? ఇప్పుడు బాగానే మేడం, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఓకే. ఇప్పుడు మీరు అందరు ఎక్కడున్నారు? పిఎస్కి వెళ్తున్నాం మేడం. ఇప్పుడు మళ్ళా పిఎస్ దగ్గరికి వెళ్తున్నారా? మేడం, నిన్న పొద్దుగల పోయింది, ఇంతవరకు రెస్పాన్స్ ఇస్తలే మేడం పోలీసులు. ఓకే. ఇప్పుడు శ్వేత ఎక్కడుంది? శ్వేత ఫోన్ వర్క్ అవుతుందా? వాళ్ళ ఫోన్లు వర్క్ అవుతుందా? ఎవరికి అయితే అందరి స్విచ్ ఆఫ్ వస్తున్నాయి మేడం. అచ్చా. ఇప్పుడు మరి వాళ్ళు అదే సేమ్ ఊరు అంటున్నారు కాబట్టి మీరు వెళ్ళిండ్రా వాళ్ళ ఇంటి దగ్గరికి? ఎవరైనా పంపించిండ్రా? వాళ్ళ ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయినారు మేడం నిన్ననే.
ఓకే, లేరు ఎవ్వరు కూడా? లేరు, ఎవరు లేరు మేడం. అచ్చా, ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు లేదు? లేదు మేడం. ఓకే, ఏం ఏం కేసు పెట్టిండ్రు? గతంలో కూడా మీరు కంప్లైంట్ చేసినాము అని అంటున్నారు, అప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు నిన్న అయితే దాడి జరిగింది కదా, ఈ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మర్డర్ కేసు అని పెట్టాను మేడం. ఓకే. మళ్ళీ నిన్న సార్ ఏమన్నా అంటే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి కదా అని మళ్ళీ అంటుంది మేడం. వాళ్ళు పైసలు మనీ ఇచ్చి ఇట్లా చేపిస్తున్నారు మేడం. ఇప్పటికే 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చిన మేడం, వీళ్ళ మీద మాకు ప్రాణాపాయం ఉందని కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు తీసుకోలే మేడం. తీసుకోలేదా? తీసుకోలే మేడం. ఓకే, అంటే అప్పుడు ఎవిడెన్సెస్ ఏం లేవా? ప్రాణాపాయం ఉందని ఇచ్చిండ్రు, దానికి సంబంధించి ఎవిడెన్స్ అడుగుతారు కదా, అప్పుడు ఏం లేకుండేనా? ఉన్నాయి మేడం. మమ్మీని కొట్టినారు, కొడితే ఎవిడెన్స్ తీసుకురామంటే హాస్పిటల్ రిపోర్ట్ తెచ్చినాం మేడం. ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు కొట్టిరు? 3 months బ్యాక్. అచ్చా, 3 months బ్యాక్ మమ్మీని కొట్టిండ్రు, మళ్ళా ఇప్పుడు రీసెంట్లీ నిన్న కూడా? మొన్న. అచ్చా, ఓకే, ఇది మూడోసారా? ఇప్పుడు ఐ థింక్ మీ ఫ్యామిలీ కూడా భయపడిపోయి ఉంటుంది, మీరు కూడా భయపడిపోయి ఉంటారు కదా. మరి అమ్మ ఏమంటుంది? అమ్మ నాన్న ఏమంటున్నారు? వద్దు ఆ పిల్ల అక్కర్లేదు అని అంటున్నారా, ఏమంటున్నారు? కావాలి మేడం, అక్కర్లేదు అని అంటలేదు. వాళ్ళ మంచిదే, వాళ్ళ పేరెంట్స్ అట్లా. వాళ్ళ పేరెంట్స్ గురించి అందరికి తెలుసు, ఊరందరికి చెప్పినారు, తెలుసు. కాదు, ఇంత జరుగుతుంది కదండి పక్కన, డే టైంలో, అది కూడా పొద్దున్నే, పక్కన అన్ని ఇండ్లు కూడా ఉన్నాయి, ఎవరు కూడా వస్తలేరు, మీకు హెల్ప్ చేస్తలేరు, ఎందుకు? భయం మేడం, వాళ్ళనే కొడతారని. అవునా? పోనీ ఇదంతా అయ్యాక, ఇదంతా అయిన తర్వాత ఎవరైనా వచ్చిండ్రా, వచ్చి హెల్ప్ చేసిండ్రా? ఎవరు రాలే మేడం. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ లో పోయినాము, ఆడ కంప్లైంట్ ఇచ్చినాము. పొద్దుగాల నుంచి 1 hour అని చెప్పిన, నిన్న అయిపోయింది, ఈ రోజు సగం అయిపోయింది. మరి ఏం చేస్తున్నారు, పోలీసులు పైసలు తీసుకున్నారు, ఇట్లా చేస్తున్నారు మేడం. పైసలు తీసుకున్నట్టు పొద్దుగాల ఏమో తోలుకొస్తాం 1 గంట సేపు అన్నారు మేడం. తర్వాత తోలుకొస్తాగా నేను మాట్లాడినా కానీ చెప్తుంది మేడం సారు. ఓకే, సో ఇదంతా ఓవరాల్ గా చూసినప్పుడు ప్రవీణ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి? అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్లా అవుతుంది అని. అవునవును. మరి ఏంటి నెక్స్ట్, ఏం ఆలోచించుకున్నారు? మీ ఫ్యామిలీ అంతా ఏం ఆలోచించుకుంది? నా భార్య నాకు కావాలి మేడం, ఎట్లా పోయిందో అట్లా రావాలి ఇంటికి. ఓకే, ఇంటికి వచ్చి మా అంతలో మేము ఉంటాం, వాళ్ళు జైలు పోవాలి మేడం. ఎట్లా కొట్టినారు, మళ్ళీ కొట్టారని నమ్మకం ఉంది, చంపారని నమ్మకం ఉంది మేడం. పక్క కేసు ఎఫ్ఐఆర్ అయింది, జైలు పోవాలి మేడం. ఎవరెవరు ఉన్నారు 3-4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోలేరు ఇక. వాళ్ళతోటి కాదంటే పైకి ఇంకా 7 గంట ఆడిపోతాం మేడం. ఇక ఇప్పుడు పేర్లతో సహా మీరు ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ లా? అవునవును మేడం. ఓకే, ఎంతమంది పేర్లు ఇచ్చారు ఇప్పుడు మీరు? 10 members దాకా ఇచ్చాం మేడం. ఓకే, ఒక్కరిని కూడా పట్టుకోలేదా? అలా పిన్నిని వాళ్ళ బాబాయ్ని పట్టుకున్నారు మేడం. పట్టుకున్నారు, నైట్ వదిలిపెట్టినారు. మళ్ళీ ఇప్పుడు కూర్చోబెడుతున్నారు మేడం. అంటే ఆ ఇంటికి వస్తే ఎట్లా కూర్చోబెడతారు మేడం, అట్లా కూర్చోబెట్టి అడుగుతున్నారు అంతే, ఏం కూడా అడుగుతలే, పంపిస్తున్నారు. ఓకే, వాళ్ళే పంపించినారు, వాళ్ళను ఏమో అడుగుతలే. అచ్చా, ఓకే. ఇదంతా పైసలు తీసుకునే చేస్తున్నారు మేడం. ఓకే, మీరు ఇప్పుడు మళ్ళా పిఎస్కి పోతున్నారు, ఏం చెప్తారు? అంటే మీతో ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడతాం మేడం. ఎవరైనా మాట్లాడుతున్నారా? పోలీస్ అఫీషియల్స్ ఎవరైనా మాట్లాడుతున్నారా? కాల్ లిఫ్ట్ చేస్తలే మేడం, ఎవరు కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేరా మీది? లేరు మేడం. ఓకే, మరి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు కోరుతుంది ఏంటి? ఇంకోటి ప్రవీణ్, చాలా మంది ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అమ్మ నాన్నకు ఇష్టం లేని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? ఇష్టం లేని పెళ్ళి అంటే కూతురు సంతోషం కోసం చూస్తారా, లేకపోతే వాళ్ళ సంతోషం కోసం చూస్తారా మేడం? కూతురు హ్యాపీగా ఉండాలంటే ఎట్లయినా ఉండని, ఎవరితో ఉండని, హ్యాపీగా ఉంటే చాలనుకుంటారు కదా మేడం. నా పరువు కావాలి, నా ఆస్తి ఉంది నాకు, వాళ్ళకేం లేదు అనుకుంటే అట్లా ఎట్లా అవుతుంది మేడం? ఓకే, ఆస్తి కోసం ఇదంతా చేసినారు మేడం. ఆస్తి వద్దనే కంప్లైంట్ రాసినాము, అన్నీ చేస్తే వాళ్ళు మాకేమొద్దు అని పోయినారు మేడం. మా భార్యనే రాసింది. అచ్చా, అవునా? శ్వేతనే రాసిచ్చిందా? ఏమని రాసిచ్చింది? మీ ఆస్తి వద్దు, మీరొద్దు, మీరు మా దగ్గర రావద్దు, మేము మీ దగ్గర రావద్దు,
మీరు వచ్చిన రావద్దు, మీరు వచ్చిన మేము రావద్దు, మేము వచ్చిన మీరు రావద్దు అని రాసిచ్చింది మేడం. పోలీస్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో రాస్తే తీసుకోలేదు మేడం. అప్పుడు తీసుకోలేదు మేడం. మీరు చూసుకోరి, మా దగ్గర రాకురి మీరు అని చెప్పినారు మేడం. ఓకే, అంటే 4 నెలలు ప్రవీణ్, 4 నెలలు అయిపోయింది కదా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటిది జరుగుతుంది అని. అంటే మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియలేదా? మీరు ఊరికొచ్చిన తర్వాత దాడి చేసిండ్రు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? తెలుసు మేడం, అప్పుడు తిరుగుతూనే ఉంటారు మేడం ఇక్కడ. అవునా? తిరుగుతూనే ఉంటారు. మేము ఇంట్లోకి బయటికి వెళ్తాం మేడం, డోర్లు పెట్టుకుని ఉంటున్నాము. ఓకే, డాడీ కూడా బయటికి రాగానే వచ్చినాడు మేడం పొద్దున. ఓకే ఓకే మేడం. యా, సో ఓవరాల్గా లాస్ట్లీ ప్రవీణ్ ఏం చెప్పదలుచుకున్నారు? మా భార్య న్యాయం కావాలి మేడం, నా భార్య నాకు కావాలి, వాళ్ళు జైలు పోవాలి. ఓకే, ఆల్ రైట్. సో మొత్తం మీద అది ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడింది ప్రవీణ్, అంటే శ్వేత అండ్ ప్రవీణ్ వీళ్ళిద్దరు కూడా ఒక 4 నెలల క్రితమే మ్యారేజ్ చేసుకున్నారు, సేమ్ ఊరు. కానీ నచ్చలేదు, అంటే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు కాబట్టి ఇగో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇట్లా కార్లో వచ్చిండ్రు, అట్లాగే 2 బైక్స్ మీద వచ్చిండ్రు. వాళ్ళ అమ్మాయిని ఎట్లా ఈడ్చుకు వెళ్ళిపోతున్నారు, ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారో మీరు చూడండి ఒకసారి. అండ్ ఇగో వాళ్ళ భర్త, అన్న, అట్లాగే వాళ్ళ అమ్మ పూర్తిగా ఎట్లా వాళ్ళని ఎట్లా గాయపరిచి ఎట్లా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకెళ్ళినరో మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కీసర పిఎస్లో వీళ్ళ మీద కేసు అయితే నమోదైంది, మర్డర్ కేసు పెట్టారు అనేటువంటిది ఇప్పుడే మనం చూసాం కదా, మనం మాట్లాడినాం కాబట్టి. కానీ పోలీసులు అంత రెస్పాండ్ కావట్లేదు అనేది ప్రవీణ్ వర్షన్. ఐ డోంట్ నో వాళ్ళ వర్షన్ ఎట్లుంటుందో అనేది. వాళ్ళు మాట్లాడాలన్నా కూడా వాళ్ళందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అనేటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే శ్వేత ఎక్కడుంది అనేది ఇప్పటి వరకు తెలీదు. ఆమెకు కూడా గాయాలయ్యాయి, మరి ఆమె ఎట్లుంది ఏంటి, అసలు బతుకుందా లేదా అనేది కూడా మాకు తెలియట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మాకు థ్రెటనింగ్ ఉంది అనేసి పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అయితే కాలేదు అన్నటువంటి మాట చెప్తారు. సో చూడాలి ఈ కేసులో ఏమవుతుంది ఏంటి అనేది. మళ్ళీ ఇప్పుడు కీసర పోలీస్ స్టేషన్కి అయితే ప్రవీణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తోంది. మరి మాకైతే న్యాయం కావాలి అని కోరుతున్నాడు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు